ప్రియదేవుని బిడ్డలారా, ఒకానొక మందిరంలో చాలా సంవత్సరాలు కొన్ని వస్తువులు ఉండిపోయినాయి అంట. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లేకపోతే ఫ్యాన్స్ కానీ, ఏసీలు కానీ, ఇలాగ అనేకమైన వస్తువులు మందిరంలో చాలా రోజుల నుంచి ఉపయోగించకుండా అలాగ పడి ఉండిపోతే ఆ సంఘ కాపురులకు, ఆ సంఘంలో ఉన్నటువంటి కార్యవర్గానికి ఒక ఆలోచన వచ్చింది. చాలా సంవత్సరాలుగా మన మందిరంలో ఈ వస్తువులు మనం వాడుకుంటలేదు కదా, ఈ వస్తువులు మనం తిరిగి సంఘానికి మనం అమ్మినట్లయితే సంఘానికి కూడా కొంత ధనం వస్తుంది, అనేకమైన మంచి కార్యాలు చేయడానికి ఆ ధనం ఉపయోగపడుతుందని ఆ కాపరు గారు తలంచి ఉంటున్నారు. తలంచి ఒక ఆదివారపు ఆరాధన రోజున సంఘములో ఈ పురాతనమైనటువంటి వస్తువులను సంఘానికి వేలంపాట రూపంలో, మన కోతకాల పండుగలో మన నగేష్ గారు వేలంపాట్లు వేస్తూ ఉంటారు, అలాగా వారు కూడా వేలంపాట్లు వేయడంలాగా ఆ వస్తువుల్ని వేయడం ప్రారంభించారు. అనేకమైన వస్తువులు తీసుకొస్తున్నారు, అనేక మంది అనేకమైన వెల చెల్లించి వాటిని పొందుకుంటారు. దయచేసి అందరూ కూర్చోవాలి, ఎవరు ఇటు అటు తిరగొద్దు, వాక్యం జరుగుతున్నప్పుడు ఎవరు డిస్టర్బెన్స్ చేయకూడదు. కాబట్టి అటు రీతిగా జరుగుతున్నటువంటి సమయంలో అనేకమైన వస్తువులు చాలామంది కొనుక్కున్నారు. కీబోర్డు పెట్టారు, చాలా వెల చెల్లించి కీబోర్డును కొంతమంది కొనుక్కున్నారు, కొంతమంది ప్యాడ్స్ పెట్టారు, ప్యాడ్స్ని కొనుక్కున్నారు. ఇలా రకరకాల వస్తువుల్ని రకరకాల వెల చెల్లించి తీసుకుంటుంటే ఆ యొక్క సంఘంలో ఒక పురాతనమైనటువంటి వైలిన్ ఉంది. ఏంటది? వైలిన్. దాన్ని మన తెలుగులో పిడేలు అంటాం. ఈ వైలిన్ చాలా పురాతనమైంది, దాన్ని కూడా తీసి వేలం పాట పెడుతుంటే అందరూ అనేకమైన వెల చెల్లించి వస్తువులు కొంటున్నారు, కానీ ఈ వైలిన్ కొనడానికి ఎవరు ముందుకు రావట్లా, దానికి రేటు పెంచట్లా. ఆ పాస్టర్ గారు వేలం పాట పట్టుకుని అదే వైలిన్ ఎలా పట్టుకుని సంఘంతో చెప్తున్నారు, దయచేసి రండి ఎవరన్నా దీన్ని తీసుకుని, అంటే ఎవరు ముందుకు రావట్లేదంట. అప్పుడు వెనకాల కూర్చున్నటువంటి ఒక పెద్ద ఆయన లేచి నడుచుకుంటూ ఎదరికి వచ్చాడంట. వచ్చి ఆ వైలిన్ తీసుకుని దానికి ఉన్నటువంటి తీగలన్నీ కూడా బిగించి దాన్ని ట్యూన్ చేసుకుని తన భుజాన పెట్టుకుని చక్కని పాటని ఆ వైలిన్ మీద వాయించడం ప్రారంభించాడు. ఆ వైలిన్ యొక్క వాయిద్యాన్ని ఆ పెద్ద ఆయన వాయిస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ సంగీతాన్ని విని పరవశించిపోయి మేం కొంటామని అన్నిటికంటే అధికమైన వెల చెల్లించి ఆ వైలిన్ కొన్నాడు. ఆ వైలిన్ కొన్న తర్వాత ఆ వాయించిన పెద్ద ఆయన అంటాడు, ఎన్నో సంవత్సరాల క్రితం ఈ వైలిన్ని నేనే తయారు చేసి సంఘానికి బహుకరించాను, అందుకే దీన్ని నేను ట్యూన్ చేసి నా చేత్తో నేను వాయిస్తే దీని యొక్క విలువ మీకు తెలిసిందని చెప్పాడంట. ఎందుకు ఈ రోజున మీకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? దేవుడి సృష్టికర్తగా చేయబడినటువంటి మానవుడు తిరిగి ఆయన చేతిలోని కనుక వెళ్ళగలిగితే అప్పుడు నీ యొక్క విలువ అధికమవుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. దేవుని మందిరంలో ఎప్పుడు మనకు విలువ పెరుగుతుంది, దేవుని మందిరంలో ఎప్పుడు మనకు వాల్యూ వస్తుంది, దేవుని మందిరంలో ఎప్పుడు మనకు ఘనత వస్తుంది, ఎప్పుడు మనం దేవుని దృష్టిలో విలువ కలిగిన వ్యక్తుల్లాగా, విలువ కలిగిన భక్తుల్లాగా, విలువ కలిగిన విశ్వాసుల్లాగా మనం ఎదగగలుగుతామంటే ఎప్పుడైతే నిన్ను సృష్టించిన వాని హస్తాల చేతులకు నువ్వు వెళ్తావో అప్పుడు నీకు విలువ వస్తుంది. హల్లెలూయా. ఈ మందిరంలో నీ యొక్క ఘనత పెరగాలంటే, ఈ మందిరంలో నీ యొక్క విలువ పెరగాలంటే, నీ ఖ్యాతి పెరగాలంటే నువ్వు ఎవరి చేతిలో ఉండాలో తెలుసా? లోకం చేతిలో కాదు, మనుషుల చేతిలో కాదు, నీ యొక్క సొంత చేతుల్లో కాదు, కానీ నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త చేతులకి నీ జీవితాన్ని అప్పగించున్నప్పుడు నిన్ను ఆయన తీర్చిదిద్దే విధానానికి నీ ఖ్యాతి నీ ఊహకు అందనిదిగా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు చాలామంది సంఘాలకు వస్తూ మనం దిగులు చెందుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయ్యా, అనేక సంవత్సరాలుగా ఈ సంఘానికి వెళ్తున్నాను, అనేక దినాలుగా ఈ సంఘంలోనే నేను ఉంటున్నాను, అనేక దినాలుగా ఈ సంఘంలో నేను దశంభాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, వెళ్తున్నాను, కానీ ఈ సంఘం నన్ను పట్టించుకుంటలేదే, ఈ సంఘంలో నాకు విలువ లేదే, ఈ సంఘంలో నన్ను ఎవరు సరిగ్గా చూసుకుంటలేదని అనేక సార్లు మనం బాధపడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషులు కాదు నిన్ను గుర్తించేది, ఎప్పుడైతే నువ్వు ఆయన చేతుల్లోనికి వస్తావో నిన్ను నేను హెచ్చించువాడినై ఉంటున్నాను. హల్లెలూయా. దేవుని మందిరం పట్ల దేవుడికి చాలా ప్రత్యేకమైన ప్రణాళిక ఉందండి. దేవుని మందిరం గురించి దేవుడు మాట్లాడుతూ మొన్న రీసెంట్గా నేను నగేష్ గారు దుబాయ్ దేశానికి వెళ్ళాం.
వెళ్తే అక్కడ ఒక సెమినార్ జరుగుతుంది, ఒక కాన్ఫరెన్స్, GTCM కాన్ఫరెన్స్లో అమెరికా నుంచి వచ్చాడు ఒక ఆయన ఏం పేరు, రుద్రపాటి గారు. ఆయన వాక్యం చెప్తూ ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు అంటే, ఇదిగో నేను అమెరికా దేశం నుంచి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను, దుబాయ్ దేశంలో GTCMకి వెళ్తున్నాను ప్రభా, నాకు ఇచ్చినటువంటి ఈ సంఘాన్ని విడిచి వెళ్తున్నాను, ఈ సంఘాన్ని నువ్వు కాపాడాలి, ఈ సంఘాన్ని నువ్వు సంరక్షించాలి, నేను వచ్చే వరకు ఈ సంఘాన్ని నీ చేతిలో పెడుతున్నాను ప్రభా అని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి బయటికి వెళ్తుంటే దేవుడు స్వరం మాట్లాడుతుందంట ఆయనతోని, ఈ సంఘం నీదా నాదా, నా సంఘాన్ని నాకు అప్పు చెప్తున్నావేంటి అని ఆయన చెప్తుంటే ఆ GTCMలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు ఆ వాక్యాన్ని విన్న తర్వాత. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానంటే, మందిరం యొక్క ప్రాముఖ్యత, సంఘం యొక్క ప్రాముఖ్యత ప్రథమముగా సంఘం తెలుసుకోవాలి. దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు, బాగా వినాలి, వాక్యంలోనికి వెళ్తున్నాను, దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు మానవుడితో సహవాసము చేయాలని మాత్రమే దేవుడు మానవుణ్ణి తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. మానవుడితో ఆరాధించబడాలను, మానవుడితో పూజింపబడాలను, మానవుడితో కొనియాడబడాలనో దేవుడు మానవుని తయారు చేసుకోలేదు. మానవునితో సహవాసము చేయాలని దేవుడు మానవుని తయారు చేసుకున్నాడు. రోజు చల్లపొద్దు వేళ మానవుడితో వచ్చాడు, సహవాసం చేశాడు. అయితే దేవుడికి ఏదైతే ఇష్టం లేని కార్యం ఉందో ఆ కార్యాన్ని మానవుడు చేసి ఏం కోల్పోయాడు, సహవాసాన్ని కోల్పోయాడు. పాపం లోకంలోనికి ప్రవేశించింది. కొద్ది దినాలు గడిచిన తర్వాత ప్రపంచంలో ఉన్న జనాభా పెరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలోనికి వెళ్ళారు, బానిసత్వంలోంచి బయటకు వచ్చి వాగ్దాన దేశానికి నడుచుకుని వెళ్తుంటే నిర్గమకాండంలో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నేను మీ మధ్యన నివసించినట్లు మీరు నా కోసం ఏం చేస్తారు, ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి. నేను మీ మధ్యలో నివాసము చేయాలని ఆశపడుతున్నాను, నేను మీతో కలిసి జీవించాలని ఆశపడుతున్నాను, నేను మీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాను. కాబట్టి నేను మీ మధ్యకు వచ్చి మీతో కలిసి జీవించాలంటే, మీతో నివసించాలంటే, అలనాడు పాపము లేని మానవుడితో నేరుగా నేను జీవించాను. కానీ ఇప్పుడు పాపం మీలోనికి ప్రవేశించింది కాబట్టి మీరు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మిస్తే నేనేం చేస్తాను, మీ మధ్యకు వచ్చి నేను అక్కడ నివసిస్తాను. హల్లెలూయా. ఇది ఏ మానవుడు ఆలోచనలోంచి పుట్టింది కాదు, ఏ భక్తుడు ఆలోచనలోంచి పుట్టింది కాదు. అబ్రహాము బలిపీఠం కట్టాడు, యాకోబు బలిపీఠాలు కట్టాడు, ఇస్సాకు బలిపీఠాలు కట్టాడు, నోవాహు బలిపీఠాలు కట్టాడు. అనేక మంది భక్తులు బలిపీఠాలు కట్టి ప్రభువుని ఆరాధన చేశారు. కానీ దేవునికి మందిరాన్ని కట్టాలి అన్న ఆలోచన ఏ మానవుడిది కాదు, కేవలం ఆయన మనసులోంచి పుట్టుకొచ్చింది. హల్లెలూయా. నేను మీ మధ్యన నివసించినట్లు నాకేం కావాలి, ఒక పరిశుద్ధ స్థలం కావాలి. ఎప్పుడైతే దేవుడు ఆ మందిరాన్ని నిర్మించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు యాత్ర చేస్తున్నప్పుడు వారి మధ్యకు వచ్చి మేఘస్తంభంలాగా జీవించడం ప్రారంభించాడు. 40 సంవత్సరాలు వారితో నడవటం ప్రారంభించాడు. ఆ మందిరం ఎక్కడికి వెళ్తే దేవుడు కూడా వారితో నడవటం ప్రారంభించాడు. ఇలాగే ఈ మందిరం ప్రయాణం చేస్తూ ఒక ప్రాంతానికి వచ్చి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆగిన తర్వాత అక్కడ కూడా ఈ మందిరం ఆగింది. కొన్ని దినాలు పోయిన తర్వాత ఈ గుడారాలు లాంటి ఇది అశాశ్వతమైన మందిరాల్లో కాదు, ఒక మంచి కట్టడంలో నేను జీవించాలి అని దేవుడు కోరుకున్నప్పుడు దావీదు, సొలొమోను వీరందరూ ఏకమై ఏం చేశారు, యెరూషలేము లాంటి ఒక సుందరమైన మందిరాన్ని నిర్మించారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం ఒకసారి చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, రాజ్య ఘనత కొరకు ఒక నగరమును కట్టవలనని తీర్మానము చేసుకొనెను. హల్లెలూయా. చాలా మంచి మాట అండి. ఇది ఏమన్నాడు తెలుసా, సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరమును కట్టవాలని తీర్మానం చేసుకున్నాడు. హల్లెలూయా. సొలొమోను ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఎవరి ఘనత కోసం మందిరం అంట చెప్పాలి. ఇప్పుడు అందరూ చెప్పాలి, ఎవరి ఘనత కోసం మందిరం, యెహోవా నామాన్ని ఘనపరచడానికి ఒక మందిరం కావాలి. ద రీజన్ బిహైండ్ ద చర్చ్, ఎందుకు దేవుడు మందిరాన్ని నిర్మించాలనుకున్నాడు, దేవుడు ఎందుకు మందిరాన్ని కోరుకున్నాడు,
దేవుడు ఎందుకు ఆలయాన్ని నిర్మించాలని ఆశపడ్డాడు అంటే, ఆయన నామము గణపరచబడే ప్రాంతం ఏదైనా ఒక స్థలం ఉందంటే దాని పేరే దేవుని మందిరం. ఆమేన్. ఇప్పుడు అర్థమవుతుంది నా మాటలు. మళ్ళీ ఏమంటున్నాడో తెలుసా? దేవుని నామ ఘనత కొరతకేమో మందిరము, తన రాజ్య ఘనత కొరకు ఏం కట్టాలంటున్నాడు? ఒక నగరాన్ని కట్టాలి. ఒక రాజ్యానికి ఘనత కావాలంటే ఒక నగరం ఉండాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఘనత కావాలంటే ఏం కావాలి? ఒక క్యాపిటల్ కావాలి, ఒక అమరావతి కావాలి. జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ దేని చుట్టూరు తిరుగుతున్నారు? అమరావతి చుట్టూరు తిరుగుతున్నారు. ఎందుకు? అది కడితే మన రాజ్యానికి ఏమొస్తుంది? పేరు వస్తుంది. ఒక అమెరికా వెళ్ళామంటే, ఒక వాషింగ్టన్ DC, ఇలాంటి ప్రాంతాలను బట్టి ఆ దేశాలకు పేరు వస్తుంది. ఒక రాజ్యానికి ఘనత తెచ్చేది ఒక నగరం అయితే, దేవుని నామానికి ఘనత తెచ్చేది ఏంటంట? చెప్పాలి, ఏంటి? మందిరం. ఆమేన్. గుండెల మీద చేసుకుని మనస్సాక్షితో ఆలోచించండి. ఈ రోజున మందిరాల్లో దేవుని ఘనత కొరకు నిర్మించబడుతున్నాయా? మానవుల యొక్క ఘనత కోసం మందిరాలు నడపబడుతున్నాయా? అర్థమవుతుంది నా మాటలు? బైబిల్ చాలా తేటతెల్లంగా రాస్తుంది. సొలొమోను మహాజ్ఞాని అంటున్నాడు, ఇదిగో యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని నేను నిర్మించాలి. ఓన్లీ టు గ్లోరిఫై ద లార్డ్. దేవుని నామం ఘనత కోసం మందిరం కావాలి. ఈ రోజున మందిరం యొక్క ప్రాముఖ్యతను మీకు చెప్తున్నాను. అదే అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి అమ్మ. 11, 12 కలిపి చదవండి ఒకసారి. అప్పుడు తూరు రాజు అయిన హీరాము సొలొమోనుకు రాసి పంపిన ఉత్తరమేమనగా, నిన్ను వారిని ఏం చేశాడు? రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్యం ఘనత కొరకు ఒక నగరాన్ని కట్టించుకోవాలని ఎవరు చెప్తున్నారో తెలుసా? ఒక అన్యుడు చెప్తున్నాడు. బాగా వినాలి. మొట్టమొదటిగా సొలొమోను అన్నాడు, యెహోవా నామం ఘనత కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలి అని ఏ మాట అయితే సొలొమోను నోట పలికాడో అదే మాట ఒక అన్యరాజు కూడా చెప్తున్నాడు. ఇదిగో నీ దేవుని నామ ఘనత కొరకు నువ్వేం చేయాలి? ఒక మందిరాన్ని నిర్మించాయా ఫస్ట్. ఈ లోకములో దేవుడు అంటే ఎరగని అన్యుడు కూడా దేవుని మందిరం దేవుని ఘనత కొరకు నిర్మించబడుతుందని చెప్పగలుగుతున్నాడు. కానీ ఒక క్రైస్తవుడు అయ్యుండి దేవుని భక్తిగా ఎదుగుతూ అనేక సంవత్సరాలుగా క్రీస్తు విశ్వాసులు అని చెప్పుకున్నటువంటి గొప్ప భక్తులే దేవుని నామానికి ఘనత తేలేని స్థితిలో మందిరాలు నడుపుతున్నారు నేటి దినాల్లో. హల్లెలూయా. మందిరం ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడు. ఈ మందిరం దేనికోసం నిర్మించాలని దేవుడు ఆశపడ్డాడు అంటే, ఇదిగో నేను మీ మధ్యన నివసించినట్లు నా కోసం ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి. నేను మీ మధ్యన ఉండాలని ఆశపడుతున్నాను. ఈ మందిరంలోంచి ఎవరికి ఘనత రావాలి? యెహోవా నామమునకు ఘనత వచ్చే స్థలమే మందిరం. హల్లెలూయా. ఇక్కడ మనం ఏమి చేసినా, ఇక్కడ మనం ఏమి పాడినా, ఏమి ప్రసంగం చేసినా, ఎటువంటి కార్యాలు చేసినా కేవలము దేవుని నామమునకు ఘనత తెచ్చే విధముగా ఏ మందిరం ఉంటుందో ఆ మందిరం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఆ వ్యక్తులు ఆశీర్వదించబడతారు. ఆ కుటుంబాలు దీవించబడతాయి. ఆ కుటుంబాలు దీవించబడతాయి. సొలొమోను కట్టాడు మందిరాన్ని. కట్టిన తర్వాత దేవుని యొక్క వెలుగు ఆ యొక్క మందిరంలోనికి దిగి వచ్చింది. సొలొమోను ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? 6వ అధ్యాయంకి వద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువమ్మా. 18వ వచనం అమ్మా. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా, ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా అని సొలొమోను మాట్లాడు. ద స్టేట్మెంట్ ఆఫ్ సొలొమోను ఇస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభా, ఆకాశములు పట్టజాలనంత దేవుడు అయ్యా. ఏమంటున్నాడు? చాలా మంచి మాట. మళ్ళీ ఇంకోసారి 18 వచ్చింది. దేవా, మనుషులతో కలిసి దేవుడు భూమి మీద నివాసం చేయినా, ఈజ్ ఇట్ పాసిబుల్ టు గాడ్ లివ్ విత్ ద మ్యాన్? మనుషులతో కలిసి దేవుడు నివాసం చేయడం సాధ్యమా?
సమీపించరాని తేజస్సులో, ఎవరు చూడలేనంత వెలుగులో ఆయన మాత్రమే వసించేటువంటి దేవుడు కదా. అలాంటి దేవుడు వచ్చి మానవులతో కలిసి నివసించటం సాధ్యమా? మళ్ళీ ఏమంటున్నాడు? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే. ఆకాశము మహాకాశంలో కూడా నిన్ను పట్టజాలవు. పౌలు గారు కూడా మాట్లాడుతూ పత్రికలు అంటాడు, ఆకాశములు మహాకాశములు పట్టజాలనంత దేవుడు అయ్యా నువ్వు. అలాంటి ఆకాశాలు మహాకాశాలు పట్టజాలనంటటువంటి ఆ దేవుడు ఈ మందిరంలో ఎలా పడతాడు? ఈ మనుషులతో ఆయన ఎలా జీవిస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు సొలొమోను యొక్క ప్రార్థనకి ఇస్తున్నటువంటి జవాబు ఏంటో తెలుసా? ఇలాంటి ఆకాశ మహాకాశములు పట్టజాలనంత దేవుని యొక్క మందిరం గురించి దేవుడు మాట్లాడుతూ దేవుడు ఇస్తున్నటువంటి సమాధానం 7వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా తేజస్సు మందిరం మీద నిండిన. చాలా కిందకి వెళ్ళిపోదాం. 15వ వచనం 16వ వచనం చదువుకుందాం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఎప్పుడైతే సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో ఆకాశ మహాకాశములు పట్టజాలనంత దేవుడు కదా, నువ్వు మనుషుల మధ్యన జీవించగలవా? ఈ నేను కట్టిన ఈ మందిరంలో నువ్వు ఉండగలవా? నీకు ఇది ఎలా సరిపోతుంది ప్రభువా అంటే, దేవుడు సొలొమోను చేసిన ప్రార్థనకి ఇస్తున్నటువంటి సమాధానం ఏమన్నాడంటే 15వ వచనంలో, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఏముంటుంది? నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దానిని ఏం చేశాడు? నేను దానిని చెప్పాలి అందరూ, నేను దానిని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. హల్లెలూయా. మందిరం గురించి దేవుడు స్వయంగా చెప్పుచున్నటువంటి మాట అండర్లైన్ చేసుకోండి. వాట్ ఈజ్ చర్చ్? సంఘం అంటే, మందిరం అంటే దేవుని దృష్టి ఎలాగుందో దేవుడు మాట్లాడుతున్నాడు చాలా స్వయంగా. ఇదిగో సొలొమోను నువ్వు అంటున్నావు ఆకాశ మహాకాశములు పట్టచాలన దేవుడు కదా, నేను కట్టిన ఈ మందిరంలో నువ్వు ఎలా నివసిస్తావయ్యా? ఈ మనుషుల మధ్య నువ్వు ఎలా ఉంటావయ్యా అని సొలొమోను దేవుణ్ణి అడిగితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఏం చేస్తాను, ఈ మందిరం మీదే నా దృష్టి ఉంచుతాను, ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన నా కను దృష్టికి వస్తుంది. హల్లెలూయా. ఎందుకు మనం వారం వారం దేవుని మందిరానికి రావాలి? ఎందుకు ఆదివారం అనగానే పరిగెట్టుకుంటూ దేవుని సంఘానికి రావాలి? ఎందుకు శుక్రవారం అనగానే దేవుని ఆలయానికి మనం అంత కష్టపడి ప్రయాసపడి ఎందుకు వస్తున్నాం? ఎందుకో తెలుసా? ఈ స్థలమందు చేయబడిన ప్రార్థనలు యందు ఎవరి దృష్టి ఉంటుంది? దేవుని కనిష్ట. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు మనం ఏదైతే ప్రార్థన దేవుని మందిరంలోనికి వచ్చేస్తున్నామో, ఏదైతే కన్నీరును దేవుని మందిరానికి వచ్చి చేస్తున్నావో, ఈ మందిరానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆకాశ మహాకాశములో పట్టజాలనంటి శక్తి కలిగిన దేవుడు ఈ మందిరాన్ని కోరుకున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? కిందకి వెళ్ళిన తర్వాత, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండినట్లుగా నేను దానిని కోరుకున్నాను. ఇట్ ఈజ్ మై విష్. నేను కోరుకున్నాను మందిరాన్ని. అది మానవుడు తలంపులోంచి వచ్చింది కాదు, మానవుడు ఆలోచనలోంచి వచ్చింది కాదు. నేను మీ మధ్యలో నివసించడానికి నేను కోరుకున్నాను మందిరాన్ని. మళ్ళీ ఏమంటున్నాడో తెలుసా? నేను కోరుకుంటమే కాదు, నా దృష్టి నా మనసు నిత్యము దేని మీద ఉంటాయి? చెప్పాలి, దేని మీద ఉంటాయి? ఆయన మందిరం మీద ఉంటున్నాయి. మందిరం అంటే చాలా చులకనమైనటువంటి స్వభావంతో మనం ఉంటున్నాం. మందిరం అంటే చాలా చులకనటువంటి స్వభావంతో మనం ఉంటున్నాం. ఏదో మనకి మందిరం అంటే ఆదివారం శుక్రవారం వచ్చేటువంటి ఒక అలవాటుగా మారిపోయింది, ఒక ఆచారంగా మారిపోయింది. ఈరోజు ఆదివారం కనుక మనం గుడికి వెళ్ళాలి, ఈరోజు శుక్రవారం కనుక మనం గుడికి వెళ్ళాలి. వచ్చామా, కూర్చున్నామా, చప్పట్లు కొట్టాం, ప్రార్థన చేసాం, కానికి ఇచ్చాం, వెళ్ళిపోయాం. ఏ రకమైనటువంటి భయం కానీ, ఏ రకమైనటువంటి భక్తి కానీ మందిరం పట్ల మానవుడు చూపించలేకపోతున్నాడు. ఎందుకంటే మందిరం యొక్క ప్రాముఖ్యత మనకు తెలియట్లేదు. హల్లెలూయా. మందిరం గురించి దేవుడు అంటున్నాడు, ఈ స్థలానికి చాలా ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా ప్రత్యేకత? ఈ స్థలంలో నువ్వు ఏం ప్రార్థన చేసినా అది ఆ ప్రార్థన యెహోవా కనుదృష్టికి చేరుతుంది. బాగా గమనించండి, నా ప్రార్థన
దానికి చేయవలసింది ఈ మందిరము నిత్యం ఉండేట్టుగా నేను కోరుకున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కోరుకున్నటువంటి మందిరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మందిరం పట్ల మన భయభక్తులు ఎలాగుంటున్నాయి, మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని దేవుడు మాట్లాడారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుకుందామా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. మృతి నొందిన సంవత్సరాన ఎలాగమ్మా? దేని మీద? అత్యున్నతమైన సింహాసనమందు, బాగా వినాలి, ప్రభు ఆసీనుడై ఉండగా ఇదేం నిండుకున్నాయి? దేవాలయం నిండుకున్నాయి. 4వ వచనం, వారి కంఠ స్వరం వలన గడప కంబుల పునాదులు కదులుచు మందిర ధూపము చేత నిండగా. హల్లెలూయా. ఇక్కడ పరలోకం తెరవబడింది. పరలోకంలో ఒక దర్శనం చూస్తున్నాడు ప్రవక్త అయిన యెషయా. భూలోకంలో ఉన్నటువంటి మందిరం గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లా. ఈ లోకంలో మందిరాన్ని దేవుడు కోరుకున్నా, నేను దాని గురించి మాట్లాడట్లా. ఇక్కడ ఆకాశం తెరవబడిందంట. ఆకాశం తెరవబడగానే ఉజ్జయ మృతి నొందిన సంవత్సరాన అత్యున్నతమైన సింహాసనమందు ఎవరు ఆసీనుడై ఉన్నాడు? ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కా అంచులు దేన్ని నిండుకున్నాయి? దేవాలయమును నిండుకొని ఉన్నాయి. హల్లెలూయా. పరలోకములో కూడా ఒక దేవాలయము, ఒక మందిరములో సింహాసనం వేసుకుని ఆ సింహాసనం మీద కూర్చుని ఆయన అంగి అంచులు ఆ సింహాసనము దేవుని యొక్క దేవాలయపు అంచులను తాకుతుంటే ఆ యొక్క గడప కంబులు పునాదుల చేత కంఠస్వరముల చేత మందిరం ఏమవుతుంది? కదులుచు ధూపము చేత నిండుతుంది. హల్లెలూయా. దేవుడికి మందిరం పట్ల కలిగిన ఆ ప్రత్యేకమైన ప్రేమను గురించి మీకు చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాన్స్ విజన్. ఇది ఒక మానవుని దృష్టిలోంచి పుట్టింది కాదు దేవుని మందిరం. ఏదైతే పరలోకంలో ఒక ఆలయం ఉందో ఆ పరలోకంలో ఉన్నటువంటి మందిరంలో ఆయన సింహాసనం వేసుకుని కూర్చుని అక్కడ దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచు ఆరాధించబడుతున్నటువంటి ఆ ఆలయంలో ఉన్నటువంటి దేవుడు, ఆ మందిరంలో ఉన్నటువంటి దేవుడు అలాంటి మందిరంని భూమి మీద కావాలని కోరుకున్నాడు. కాబట్టి ఈ రోజున మనకు మందిరం వచ్చింది. హల్లెలూయా. మందిరం యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇదిగో నేను మీ మధ్యన నివసించినట్లు మీరు నాకేం కావాలి? ఒక పరిశుద్ధ స్థలాన్ని కోరు. ఇదిగో సొలొమోనా, యెహోవా నామ ఘనత కొరకును ఒక మందిరాన్ని నిర్మిస్తున్నావు. ఆకాశములో పట్టజాలనంత దేవుడు ఈ మందిరంలో ఎలాగ నివసించినను అనుకుంటున్నావు, కానీ నేను దీన్ని కోరుకున్నాను. ఇట్ ఈజ్ మై విష్. ఇది నేను కోరుకున్నాను, ఈ మందిరంలో ఉండాలని ఆశపడుతున్నాను. పాత నిబంధన గతించింది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. బాగా వినాలి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇందాక చదవబడిన వాక్యంలో యేసు ప్రభు అడుగుతున్నాడు తన శిష్యులను చూసి. ఏమన్నాడంటే, ఇదిగో నేను వచ్చాను కదా, మనుష్య కుమారుని గురించి ఈ లోకం ఏమనుకుంటుంది అని అడిగాడు శిష్యుల్ని. అడిగితే ఒకళ్ళు అంటున్నారు, ఇలా మీరేమో ఏలియా అని, బాప్తిసం ఇచ్చి యోహానని, ప్రవక్త అని రకరకాలుగా అనుకుంటున్నారు. సరే, వాళ్ళందరూ పక్కన పెట్టేసింది. అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి అడిగాడా యేసు ప్రభు? మీరేమనుకుంటున్నారు నా గురించి అని అడిగాడు. దానికి పేతురు అన్నాడు, నువ్వు సజీవుడైన దేవుని యొక్క కుమారుడు అని అనుకుంటున్నాం ప్రభు. అంటే శబాష్, ఇది నా తండ్రి అయిన దేవుడు నీకు బయలుపరిస్తే తప్ప ఇది నీకెవరికి తెలియదు. ఇదిగో సీమోను, ఈ బండ మీద ఏం కడతాను చెప్పాలి. ఈ బండ మీద సరిగ్గా చదవాలమ్మా. 16వ అధ్యాయం మత్తయి సువార్త. ఈ సంఘము, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. హల్లెలూయా. ఇది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కట్టమంటలా, కట్టుదును. మీరు నోట్ చేసుకోవాలి. ఎవరు సంఘాన్ని కడతానంటున్నాడు? ఈ బండ మీద నా సంఘం. నోట్ చేసుకోండి. ఎవరి సంఘం అది? పేతురు, నువ్వు వెళ్ళి సంఘం కట్టంట్లా. ఈ బండ మీద ఏం కట్టబోతున్నాను ఇప్పుడు? నేను నా సంఘాన్ని కడతానయ్యా. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. హల్లెలూయా. నా సంఘాన్ని నేను కడతాను. అందుకే తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంకి వద్దాం. ఇప్పుడు మనం ఏదైతే ముందు చదువుకున్నామో మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం.
అయినను నేను ఆలస్యము చేసిన ఎడల ఈ మందిరమును దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించగలనది నీకు తెలియజేయాలని ఈ సంగతులు నీకు రాయించాను. హల్లెలూయా. నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా, చెప్పాలి, దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో. హల్లెలూయా. పౌలు గారు ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షతను బయలుపరుస్తున్నారు. ఇదిగో దేవుని మందిరం అనగా ఏంటంటే జీవము కలిగిన దేవుని సంఘం. హల్లెలూయా. ఈ సంఘాన్ని ఎవరు కడతానంటున్నాడు? ఈ బండం మీద నా సంఘాన్ని కట్టుతా. క్రమేపా దేవుడు మానవుడితో జీవించాలనుకున్న మందిరం ఎలా మారిందంటే సంఘముగా మారింది. హల్లెలూయా. ఈ రోజున ఎలా మారింది? మందిరం సంఘంగా మారింది. ఫిజికల్గా కట్టబడిన కట్టడాలు కాదు, ఇప్పుడు సంఘమే దేవుని. అందుకే అంటున్నాడు దేవుని మందిరము అనగా జీవము కలిగిన దేవుని సంఘం. ప్రకటన గ్రంథంలో రాస్తూ 1వ అధ్యాయం 20 వచనం అన్నాడు, ఇదిగో సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇదిగో 7 నక్షత్రములు చేతపట్టుకుని 7 సంఘములు అని సంబోధిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా కొత్త నిబంధన వచ్చినప్పటికీ సంఘం 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 మందిరం ఏమైపోయింది? సంఘంగా మారిపోయింది. ఈ రోజున ఈ సంఘాన్ని దేవుడు అంటున్నాడు నా బండ మీద నేను కడతాను. దేవుడు ఎంతగా ఈ సంఘాన్ని ఇష్టపడ్డాడో మీరు ఆలోచించండి. మీకు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇజ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారి మధ్యన పరిశుద్ధ స్థలంలో నివాసించాలని ఆశపడ్డాడు. తర్వాత యెరూషలేము మందిరాన్ని సొలొమోనుతో కట్టించుకుని ఇదిగో నేను కోరుకున్నానయ్యా, ఆకాశాలు పట్టలేనటువంటి నేను ఈ మందిరంలో నివసించాలని ఆశపడుతున్నాను. నాకు ఆలయం అంటే ఎంత ప్రేమ, ఆలయం అంటే ఎంత ప్రీతి అంటే ఇదిగో పరలోకంలో కూడా నేను ఒక ఆలయాన్ని నిర్మించుకుని ఆ ఆలయంలోనే సింహాసనం వేసుకుని నేను జీవిస్తున్నాను. ఎహెజ్కేలు గ్రంథంలో ఏం రాస్తాడో తెలుసా? 40వ అధ్యాయంలో అనుకుంటా, ఇదిగో ఈ మందిరము నా గద్దె అంటాడు. ఏమంటాడు తెలుసా? నా గద్దె, ఇట్ ఈజ్ మై థ్రోన్ ఇంగ్లీష్లో. ఈ మందిరంలో నేను సింహాసనం వేసుకుని కూర్చున్నాను. నా సింహాసనం ఎక్కడుందంటే మందిరంలో ఉందంటాడు ఎహెజ్కేలు ప్రవక్త రాస్తూ. ద థ్రోన్ ఇన్ ద టెంపుల్, మందిరంలో సింహాసనం. ఎహెజ్కేలుకి మాత్రం ప్రత్యక్షత ఇచ్చాడు. ఎహెజ్కేలు మాట్లాడుతూ అంటాడు నా మందిరములో నా గద్దె నాకు కనపడుచుని, ఇదిగో నేను దర్శనం చూస్తున్నానని. కల్దీయుల దేశంలో బానిసగా పట్టబడిన తర్వాత రాశాడు ఎహెజ్కేలు. ఈ యొక్క ఇరాక్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మనం బబులోను సామ్రాజ్యం వాళ్ళు ఇజ్రాయేల్ని దాడి చేసినప్పుడు మందిరాన్ని పాడు చేసేసి అందరం తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ చెరలో ఉండే ఎహెజ్కేలు మందిరం యొక్క దర్శనాన్ని చూస్తూ మందిరం గురించి అనేకమైన 4 అధ్యాయాల్లో రాస్తాడు మందిరం గురించి. అందులో ఒక మాట ఏమంటాడు తెలుసా? ఈ సింహాసనము నా యొక్క గద్దెయ. మందిరంలో దేవుని సింహాసనం ఉంది. దేవుని నామ ఘనత కొరకు నిర్మించబడింది దేవుని మందిరం. ఈ రోజున దేవుని నామ ఘనతకు మనం ఇస్తున్నాం. అందుకే పౌలు గారు రాస్తూ దేవుని మందిరం అనగా జీవము కలిగిన దేవుని సంఘములో మీరు ఎలాగూ ప్రవర్తించబడినది మీకు తెలియవల్ల. హల్లెలూయా. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. ఇంత ప్రాముఖ్య సంతరించుకున్నటువంటి మందిరం, దేవుడు ఇంతగా కోరుకున్నటువంటి మందిరం, ఇదిగో నా సంఘం అని దేవుడు పిలుచుకున్నటువంటి ఈ సంఘంలో, ఈ మందిరంలో, ఈ జీవం కలిగిన దేవుని సంఘంలో మనం ఎలాగూ ప్రవర్తించాలో అది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. సొలొమోను కూడా తన జ్ఞానం ఏమంటాడో తెలుసా? ఇదిగో నువ్వు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటి విషయమందు జాగ్రత్తగా చూచుకొనుము అని సొలొమోను కూడా హెచ్చరించాడు. పౌలు గారు కూడా రాస్తూ ఏమంటున్నారో తెలుసా? ఈ మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం ఉండాలి, ఎలాగ మీరు ప్రవర్తింపబలను అది మీకు తెలియాలి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుకుందాం. 25, 26. ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము. ఈ దేవుని ఏర్పాటు అన్న దగ్గర ఒక అంకి వేసాడు. ఎంతమ్మా అంకేది? 5 వేసాడా? కింద ఏమని రాశాడు? ఏమన్నాడు చెప్పాలి అందరూ? గృహ నిర్వాహకత్వము. చదవండి. ప్రకారము నేను ఆ సంఘమునకు ఏమయ్యాడంట? సంఘానికి పరిచయం. 1 గృహ నిర్వాహకుడుగా, 2
పరిచారకుడుగా సంఘానికి అయ్యానని పౌలు గారు మాట్లాడతారు. చాలా సందర్భాలు ఉన్నాయి, మరి సమయం కూడా చాలా అవుతుంది కాబట్టి క్లుప్తంగా నేను ముగిస్తాను. సంఘములో మనం నడవవలసిన విధానం ఏమనగా ఈ సంగతులు మీకు చెప్తున్నానని రాస్తూ ఒక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, నేనేమయ్యాను? గృహ నిర్వాహకుడను అయితిని. సంఘములో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రథమైన బాధ్యత ఏంటంటే నువ్వు గృహ నిర్వాహకత్వం కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్. హల్లెలూయా. ఈ సంఘము దేవుడు ఎంతగా ఆశపడి ఈ సంఘాన్ని కోరుకున్నాడు. ఈ సంఘం దేవుని నామ ఘనత కొరకు నిర్మించబడిందని కోరుకున్నాడు. ఇలాంటి మందిరములో ఆయన సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. ఈ మందిరాన్ని నేను కోరుకున్నాను, ఈ మందిరం మీద నాకు కనుదృష్టి ఉంటుంది, అహర్నిశలు ఎల్లప్పుడూ నా మనసు ఈ మందిరం మీదే పెట్టుకున్నాను, ఈ మందిరంలో నువ్వు చేయుచున్న ప్రార్థనలు నేను ఆలకిస్తున్నానని దేవుడు ఇంత ప్రత్యేకమైన ప్రణాళిక మందిరం పట్ల కలిగినప్పుడు ఈ మందిరం పట్ల నీ బాధ్యత ఏంటి? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద చర్చ్? గృహ నిర్వాహకత్వం. హల్లెలూయా. గృహ నిర్వాహకత్వంలో మొట్టమొదటిగా నమ్మకత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా. మన కాని దానిని మనకి చేతిలో పెట్టి అప్పగించటమే గృహ నిర్వాహకత్వం. హల్లెలూయా. దీనికి యజమానుడు వేరుగా ఉంటాడు, కానీ నీకు అప్పచెప్పాడు దీన్ని చూసుకోమని. దీనికి యజమానుడు ఓనర్ వేరేగా ఉన్నాడు, కానీ నీ చేతిలో పెట్టాడు దీన్ని కాచుకోమని. యజమానుడు వేరేగా ఉన్నాడు, నీ చేతిలో పెట్టాడు దీన్ని అభివృద్ధి చేయమని. యజమానుడు వేరేగా ఉన్నాడు, నీ చేతిలో పెట్టాడు దీన్ని క్షేమాభివృద్ధి చేయమని. అది గృహ నిర్వాహకత్వం. హల్లెలూయా. ఇది ఎవరో పాస్టర్లకో, ఎవరో సంఘ పెద్దలకో, ఎవరో డీకన్లకో ఏర్పాటు చేయబడింది కాదు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గృహ నిర్వాహకులై ఉండాలి. హల్లెలూయా. ఈ సంఘం నాది అనేటువంటి బాధ్యత కలిగి ఉండాలి. ఈ సంఘం మనది అనేటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఈ సంఘం పట్ల నా బాధ్యత ఏంటి? ఈ సంఘం ఏమైపోతే నాకేంటి? వచ్చామా వెళ్ళిపోయామని సామరోల్లాగా సంఘానికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, లేజీ ఫెలోస్ లాగా సంఘంలో కూర్చుకుంటాం కాదు. ఈ సంఘం కోసం నేనేం చేస్తున్నాను, ఈ సంఘం కోసం నా బాధ్యత ఏంటి అనేటువంటి నిరీక్షణ, ఆశ కలిగి క్రైస్తవుడు జీవించాలి. ఎందుకంటే దేవుడు ఈ సంఘానికి అంత ప్రత్యేకమైన ప్రాధాన్యత బైబిల్లో ఇచ్చాడు. హల్లెలూయా. సంఘం పట్ల మనం భారం కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. ఎవరు వస్తే నాకేంటి, ఎవరు పోతే నాకేంటి అనేటువంటి నిర్లక్ష్య స్వభావం గృహ నిర్వాహకుడికి పని చేయదు. మనం అందరం గృహ నిర్వాహకులమై ఉన్నాము. అయ్యో పాస్టర్లు ఉన్నారు కదా వాళ్ళు చేసుకుంటారులేండి, పెద్దలు ఉన్నారు కదా వాళ్ళు చేసుకుంటారు, నాకేం పట్టింది అనేటువంటి బాధ్యత మనకు ఉండకూడదు. సంఘం ఎంత విలువైందో మీకు చెప్పాను. ఈ సంఘాన్ని చూసుకోవలసిన బాధ్యత కూడా మనకు అంతే ఉంది. హల్లెలూయా. గృహ నిర్వాహకత్వంలో ఇంకోటి ఏంటో తెలుసా? ఒకని ఘనతను ఒకడు కోరుకోవాలి. హల్లెలూయా. ఒకని ఘనతను ఒకడు కోరుకోవాలి. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అనుకోవాలి. అమ్మ నువ్వు చేయంటే నువ్వు చేయాలని, అంతేగాని నేనే గొప్పని, నేనే చేస్తాను, అన్నీ నాకే కావాలని సంఘంలో కోరుకోకూడదు. మోషే తన ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడిగా పేరు పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ గృహ నిర్వాహకత్వం మనం చేస్తున్నామా? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద చర్చ్? యేసు ప్రభు ఒక రోజున మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కోసం ఏం చేశాడు? వెతుక్కుంటూ వెళ్ళాడా లేదా? వెళ్తున్నామా? నాకు 100 మంది సంఘం వస్తున్నప్పుడు ఒక్కడు రాకపోతే నాకేంటి నష్టం అనుకుంటున్నావా? వెన్ యు నో, నీకు తెలిసినప్పుడు, ఒక సమాచారం నీ చెవిని పడినప్పుడు, ఒక సంఘ విశ్వాసిగా ఈ సంఘ బాధ్యతలు ఎరిగిన బిడ్డగా ఒక వ్యక్తి నీ సంఘానికి రావట్లేదని నీ దృష్టికి వచ్చినప్పుడు నువ్వు వెంటనే పరుగులెట్టుకుంటూ వారి దగ్గరికి వెళ్ళి మన సంఘానికి నడిపించవలసిన బాధ్యత సంఘం అంతటి మీద ఉంది. ఆమేన్. ఎవరు ఆమేన్ చెప్పట్లేదు, కోపంగా చూస్తున్నారు. మనందరి మీద ఉందమ్మా సంఘం. దేవుడు అంటున్నాడు, ఈ సంఘం ఎవరిది? నా సంఘాన్ని నేను కట్టుదును. హల్లెలూయా. హీ విల్ బిల్డ్ హిస్ చర్చ్. ఆయన కడతాడు. ఈరోజున మన బాధ్యత ఎలా ఉంది? నమ్మకమైన పరిచారులుగా మనం చేయగలుగుతున్నామా? దేవుడిచ్చిన బాధ్యత పట్ల నమ్మకత్వం మనం చూపించాలి. ఎవరో చేస్తారు అనేది కాదు, మనం ఎలా చేస్తున్నాం, మన బాధ్యతను దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే గృహ నిర్వాహకత్వం గురించి. మళ్ళీ మందులో మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? నేను పరిచారకుడును, నేను ఆ సంఘము నాకు ఏమై ఉన్నాను? పరిచారకుడిని అవుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? పౌలు గారు. ఎవరు? అపోస్తులుడైనటువంటి పౌలు ఆ కొలస్సీ పత్రిక రాస్తూ నేను ఆ సంఘానికి ఏమై ఉన్నానని చెప్తున్నాడు. చెప్పాలి, ఏమైనా చెప్తున్నాడు?
ఈ కుర్చీ తీసి అక్కడ వెయ్యంటే నువ్వు వస్తావు మళ్ళీ రేపు చర్చికి. నన్ను కుర్చీ సర్దమంటారా పాస్టర్ గారు? అసలు నా పొజిషన్ ఏంటో తెలుసా, నా డబ్బు ఏంటో తెలుసా, నా ఉద్యోగం ఏంటో తెలుసా? అమ్మ, దేవుని మందిరంలో ఏం పనిచేయదు. సొలొమోను దేవుని మందిరాన్ని రెబ్బను కట్ చేసిన తర్వాత ప్రజలందరూ చూస్తుండగా దేవుని వెలుగు ఆ మందిరంలో నింపబడిన తర్వాత ఆ మందిరంలోనికి వెళ్ళి సొలొమోను ఏం చేశాడో తెలుసా? మోకరించి, చెప్పాలి ఏం చేశాడు? మోకరించి ప్రార్థన చేశాడు. ప్రజలందరూ చూస్తున్నారు, అయ్యో ఈ మందిరాన్ని నిర్మించినటువంటి వ్యక్తి, ఎంతో సుందరంగా ఈ మందిరాన్ని తయారు చేసినటువంటి వాడు సొలొమోను మందిరంలోకి వస్తున్నాడు. ప్రారంభం దినాన ఈ సొలొమోను ఏం చేస్తాడని ప్రజలందరూ చూస్తుండగా సొలొమోను దేవుని సన్నిధిలో మోకరించాడు. నేను రాజునే, నేను బంగారు సింహాసనం మీద కూర్చోవచ్చు. అప్పటికే సొలొమోను చాలా ఖ్యాతి చెందిన రాజు. అతనికి ఉన్నటువంటి సింహాసనం ఎవరికీ లేదు. అంత ధనికమైన సింహాసనం కలిగిన సొలొమోను రాజు దేవుని మందిరంలోనికి రాగానే దేవుని మహిమతో నిండిన మందిరంలో తన రాజును అని పక్కన పెట్టేసి మోకరించి ప్రజలందరికీ ఒక మాదిరిని చూపించాడు. ఈ తగ్గింపు సంఘంలో ప్రతి ఒక్కరికి కావాలి. హల్లెలూయా. సంఘంలో ఏం కావాలి చెప్పాలి, చెప్పట్లేదు మీరు. తగ్గింపు సంఘంలో కావాలి. హల్లెలూయా. తగ్గించుకుంటామా? ఎవరో ఒక ఆవిడంట ఆ కుర్చీలో కూర్చొని ఇవ్వలేదని చర్చి మానేసిందంట. నా నోటీస్కి వచ్చింది. అక్కడికి వచ్చేలేదని ఆవిడ ఎప్పుడు వచ్చి అక్కడే కూర్చుంటుందంట. ఎవరో ఇంకొక ఆవిడ వచ్చి ఆ కుర్చీలో కూర్చుందంట. అంతే, నేను కూర్చోవలసిన కుర్చీలో ఆవిడ కూర్చుందని చర్చి మానేసింది. మందిరం కట్టిన సొలొమోను ఆయన చేతులతో నిర్మించిన వాడే దేవుని సన్నిధికి వచ్చి ఏం చేశాడు తెలుసా? మోకరించాడు. ఎంత ఉందమ్మా మందిరం గురించి చెప్పాలంటే, ఇగో చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేయాలయ్యా, నీ మందిరంలో నేను ఇచ్చే సంతోషాలు ఉన్నాయా, నీ మందిరంలో ఉండాలనుకుంటున్నాను. ఎన్ని కీర్తనలు అంత మందిరం 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 మందిరం. మీకు ఈ మందిరం యొక్క ప్రాముఖ్యతను ఈరోజు చెప్తున్నాను. సొలొమోను తగ్గించుకున్నాడు దేవుని మందిరంలో. పౌలు అంటున్నాడు, నేను ఈ సంఘమునకు ఏమై ఉన్నాను చెప్పాలి, ఏమై ఉన్నాను. ఈరోజు మనందరం సంఘానికి ఏమై ఉన్నాం? ఓకేనా? పరిచారకులమై ఉన్నాం. హల్లెలూయా. అంతేకాని ఇది నా పని కాదు కదా, వాళ్ళని ఇట్టాడు కదా కమిటీలో, ఆడు ఏం చేస్తాడో చూద్దాం. అమ్మ, ఈ సంవత్సరం నన్ను తీసేసి వాళ్ళని ఇట్టారు, వాళ్ళు ఏం చేస్తాడో చూద్దాం. ఇదే కదా మన పల్స్. నేను 3 సంవత్సరాలు పని చేస్తే నన్ను పీకేసి కొత్తలను ఎడతాడా పాస్టర్ గారు? ఇప్పుడు ఆ పని ఎలా జరుగుతుందో చూద్దాం. ఇది కాదు మన మైండ్సెట్. అపోస్తుడైన పౌలు సంఘాలను నిర్మించడానికి ప్రత్యేకమైన ప్రత్యక్షత కోసం ఏర్పాటు చేసుకున్నాడు పౌలుని. సంఘాల కోసం, సంఘాలు ఎలా ఉండాలి, ఇదిగో తిమోతికి రాస్తా అంటున్నాడు. ఇక అధ్యక్షులు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, డేకన్స్ ఎలా ఉండాలి, ఎల్డర్స్ ఎలా ఉండాలి, పిలుపు గురించి, ఏర్పాటు గురించి, సంఘం గురించి పౌలు గారు రాసినంతగా ఉండాలి. ఒక యూనివర్సిటీ లాగా రాశాడు సంఘాల గురించి పౌలు గారు. ఈజ్ అన్ యూనివర్సిటీ ఫర్ ద చర్చ్. అలాంటి పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నేను ఆ సంఘానికి ఏమై ఉన్నానో. ₹1 మాట అండి. ఎవడైతే ఈ మనస్సు కలిగి ఉంటాడో వారు ఆశీర్వదించబడతారు దేవుని మందిరంలో. హల్లెలూయా. ఇదిగో నేను సంఘానికి పరిచర్య చేస్తానయ్యా, సంఘంలో నేను పరిచర్య చేస్తాను. ఐ యామ్ ద మినిస్టర్ టు ద లార్డ్. నేను దేవునికి పరిచారకుడు. హల్లెలూయా. పదవులు కాదు మనకు కావాల్సింది. దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకుని, దావీదుతో దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? నా హృదయ చిత్తానుసారమైన మనసు కలిగిన ఒక మనిషిని నేను కనుగొన్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. చివరి వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. గబగబా ఒక 10 నిమిషాల్లో ముగించేస్తారు. సంఘముల కోసము సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను ఎవరిని? దావీదు చిగురును, సంతానమును, ప్రకాశమైన వేకువ చొక్కనై ఉన్నాను. హల్లెలూయా. బైబిల్ను క్లోజ్ చేసే ముందు కూడా, పరిశుద్ధ గ్రంథాన్ని ముగించే ముందు కూడా దేవుడు ఎవరిని జ్ఞాపం చేసుకుంటున్నాడు? అయ్యా అభిషేక్ గారు ఎవరిని జ్ఞాపం చేసుకుంటున్నాడు? ఏమంటున్నాడు తెలుసా? నేను ఎవరిని? దావీదు చిగురిని. బా, ఎంత ప్రత్యేకత అండి దావీదుకి. బైబిల్లో మీకు ఎక్కడికి వెళ్ళినా కొత్త నిబంధన గ్రంథంలో దావీదు 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 కనపడుతూనే ఉంటాడు. ప్రకటన గ్రంథాన్ని ముగించేస్తూ బైబిల్ని క్లోజ్ చేస్తున్నప్పుడు కూడా యేసు తను పరిచయం చేసుకొని, ఇదిగో సంఘముల కోసం నేను సంగతులు చెప్తున్నాను. నేను ఎవరినో తెలుసా? దావీదు చిగురుని సంతానం. దీని మీద మళ్ళీ ఎప్పుడైనా దేవుని చిత్తమైతే ఒక ప్రసంగం చేస్తాను.
ఈ రోజున మాట్లాడితే అలాంటి దావీదు, అంత ప్రత్యేకత కలిగినటువంటి దావీదు, ఎన్నో వేల కీర్తనలు రాసిన దావీదు అంటున్నాడు, ఇదిగో నీ మందిరం కోసం నేను ఇదిగో ఎంత డబ్బుని, ఎంత ధనాన్ని అన్నీ కూడా నేను సమకూర్చానయ్యా అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో దావీదు, నువ్వు ఈ మందిరాన్ని ఏం చేయకూడదు, కట్టకూడదు. ఆప్షన్ ఇవ్వచ్చు కదండి. మరి దేవుడు దావీదుని అంత ఇష్టపడ్డాడే, నా హృదయ చిత్తానుసారుడు అన్నాడే, కానీ మందిరం దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు? ఈ మందిరం కట్టడానికి నీ చేతులు కుదరదు. ఈ ఒక్క విషయంలో నన్ను ఏమనుకో, నువ్వు ఏదన్నా చెయ్యి, నీ కోసం నేను ఏదన్నా చెప్తాను. నేను అసలు నువ్వు నీ తర్వాత నేను నీ సంతానం అని చెప్పుకుంటా. అసలు నువ్వు లేకపోతే నేను లేదని చెప్తాను. నా హృదయం నీ హృదయం ఒకటే అని చెప్తాను, అన్నీ చెప్తాను. కానీ నీ చేతులు మాత్రం ఏం కట్టకూడదు అంటే మందిరానికి దేవుడు చూపించినటువంటి ప్రత్యేకతను మీరు అర్థం చేసుకోండి. దావీదుని ఏమన్నాడు? నువ్వు కట్టకూడదయా. దావీదు పాపం అహర్నిశలో మందిరం, ఇదిగో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించయ్యా. ఆ యెబూసీలు నివాసం చేస్తున్నటువంటి ఆ కొండను ఖాళీ చేసి, ఏ మోరియా పర్వతం మీద అయితే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చి అక్కడ ఒప్పందం చేశాడో ఆ కొండ మీదే నీకు మందిరాన్ని కట్టాలి, ఆ కొండ మీద నీకు మందిరాన్ని నిర్మించాలని దావీదు శ్రమపడి స్థలాన్ని సమకూర్చి అన్నీ చేసి దేవుని మనోభిలాష, దేవుడి మనసును ఎరిగిన వాడే, ఇదిగో నేనేమో సడంబరి వేయమని కూడా ఇది మంచి ఇళ్లలో నేను జీవిస్తుంటే నా దేవుని మందసం ఎక్కడ ఉంది? గుడారంలో ఉండటమేంటి? నేను మందిరం నిర్మించాలని ఆశపడిన వాడు నాతాన్ దగ్గర దేవుడు వెళ్ళి అన్నాడు, ఏంటి దావీదు నా కోసం ఒక మందిరాన్ని నిర్మిస్తానన్నాడా? దావీదు నా కోసం ఒక మందిరాన్ని కడతానన్నాడని దేవుడు ఆనందిస్తూ నా హృదయం ఎరిగాడే, నా మనసును ఎరిగిన వాడని ఉప్పొంగిపోయాడు. కానీ ఏమన్నాడు తెలుసా? నా మందిరాన్ని నువ్వు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ బట్ నాట్ దిస్. ఇది ఒక్కటి మాత్రం నువ్వు చేయకు. దావీదు స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం? అంతే, మాసాల మంగాపు లేదు, మాపులా లేదు, వెళ్ళి ఇంకొక చర్చి పెట్టలేదు, వేరే చర్చికి వెళ్ళి అంతే. ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి ఇంత చేస్తే నన్ను నువ్వు అంటారా అంట. కానీ దావీదు గొప్ప మనసు ఏంటో తెలుసా? తాను కట్టనని తెలిసిన ఆ మందిరం కోసం, తాను నిర్మించనని తెలిసిన ఆ మందిరం కోసం తన ధనానిధిలోంచి యావత్తును మందిరం కోసం ఇచ్చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. ఈ రోజున దేవుని మందిరంలో మనం ఏదో మనకు రాలేదని, మనం కోరుకున్నది మనకు రాకపోతే మందిరం మీద అలగకూడదు. దావీదు లాంటి మనసు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే యూ హ్యావ్ టు నో వాట్ ఈజ్ ద రీజన్ ఆఫ్ ద చర్చ్. దేవుని మందిరం ఎందుకు నిర్మించబడిందో నువ్వు తెలుసుకున్నప్పుడు ఈ మందిర క్షమాభివృద్ధి కోసం నువ్వు పనిచేస్తావు. దావీదు లాంటి మనసు మనకు కావాలి. రేపొద్దు నువ్వు కోరుకున్నది రావచ్చు, రాకపోవచ్చు. ఈ సంఘంలో నువ్వు ఆశించింది దొరకవచ్చు, దొరకపోవచ్చు. ఇదిగో నేను ఇన్ని సంవత్సరాలుగా ఈ సంఘంలో ఉన్నానయ్యా, నాకు ఏమీ లేదు అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. కానీ దావీదు లాంటి మనసు నీ కలిగినప్పుడు దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. ఏమంటాడో తెలిసే దావీదుతో, ఇదిగో నీ సంతానమును నేను ఆశీర్వదించబోతున్నాను, నా సింహాసనమును నీ కుటుంబీకుల మీద నేను స్థిరపరచబడబోతున్నాను. హల్లెలూయా. యూ హ్యావ్ టు టేక్ ఇట్. మనం తీసుకోవాలి. అంతేగాని నాకు ఇది ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు, నాకు ప్రాధాన్యత లేదు కాదు, ఇస్తేనే చేస్తామన్నది కాదు. దేవుని మందిరం పట్ల నువ్వు భారం కలిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయబడి అంటున్నాడు. ఈ రోజున దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో ఆయన కోరుకున్నది ఏంటి? దేవుని మందిరం. మీ మధ్యలో నివాసం చేయాలంటే నాకు మందిరం కావాలయ్యా. ఏమన్నాడు? దేవుని మందిరం అనగా జీవము కలిగిన దేవుని సంఘం. ఈ రోజున చివరిగా కూడా ఏమంటాడో తెలుసా? యేసు ప్రభు తిరిగి రెండో రాకడికి భూమి మీదకి రావాలంటే కూడా ఏమి నిర్మించబడాలో తెలుసా? తిరిగి యెరూషలేము మందిరం. ఎస్, ఇది సత్యం. యెరూషలేము మందిరం ఏ రోజైతే తిరిగి కట్టబడుతుందో యేసుక్రీస్తు రాకడ వస్తుందని దేవుడు అక్కడ సెలవిచ్చింది. ఏ మందిరం కాన్సెప్ట్తో దేవుడు తన జీవితాన్ని ప్రారంభించాడో తిరిగి ఈ మానవ లోకాన్ని క్లోజ్ చేసేటప్పుడు మళ్ళా అదే మందిరాన్ని తిరిగి కట్టబోతున్నాడు. హల్లెలూయా. మందిరానికి అంత ప్రాముఖ్యత దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ మందిరం ఎవరి నామ ఘనత కొరకు? దేవుని యొక్క నామ ఘనత కొరకు మాత్రమే దేవుని మందిరాలు నడపబడాలి. ఇక్కడ నాకు ఘనత లేదండి, నాకు పేరు రాలేదండి, నా పేరు చెప్పట్లేదండి, నన్ను స్టేజ్లు ఎక్కించట్లేదండి, నాకు ప్రత్యేకమైన పాటలు ఇవ్వట్లేదు, నాకు అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు కాదు. నువ్వు కోరుకోవాల్సిన దేవుని మందిరంలో ఈ సంఘం ఎవరిది? క్రీస్తు అంటున్నాడు, పేతురు బరయోనా, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. ఇట్ ఈస్ ఏ గాడ్స్ చర్చ్. కాబట్టి ఈ దేవుని సంఘం పట్ల
మనం ఎలాంటి భారం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. ప్రభా, నీ సన్నిధి కోసం నేను జీవిస్తాను, నీ సన్నిధి కోసం నేను పరితపిస్తాను. ప్రభా, ఈ సన్నిధిలో నిన్ను సృష్టించిన సృష్టికర్త హస్తాల్లోనికి నీ జీవితం వచ్చినప్పుడు దేవుడు నేను ఈ మందిరంలోనే ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఈ మందిరంలో మనం ఆశీర్వదించబోతున్నాడు. తలలు ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకున్న వారమై తలలు వంచుకుని, ఇప్పుడు వరకు మనం దేవుని వాక్యాన్ని విన్నాం. జీవము కలిగిన దేవుని సన్నిధి, దేవుని మందిరం దేవునితో నింపబడింది, వెలుగుతో నింపబడింది. ఈరోజు నువ్వు ఇక్కడ చేయు ప్రార్థనలు ఎవరి దృష్టికి వెళ్తున్నాయి? దేవుని మందిరం మీద ఉంది. ఈరోజు దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అమ్మ, దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకున్నాం. ఒక మంచి తీర్మానం తీసుకున్నాం. ప్రభా, ఈ మందిరం కోసం నేను జీవిస్తాను ఆయన, ఈ మందిరం కోసం నేను కష్టపడతాను ఆయన, మంచి గృహ నిర్వాహకుడిగా నేను ఉంటాను తండ్రి, మంచి పరిచారకుడిగా నేను ఉంటానయ్యా. ఇదిగో జీవము కలిగిన దేవుని మందిరంలో ఎలాగూ ప్రవర్తించవాలో నేను మీకు రాయించున్నాను. నువ్వు ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించాలి ప్రభా అని మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని, ప్రభా, ఈ మందిరంలో నా తండ్రి నేను చేసిన ప్రార్థనలు అంగీకరించబోతున్నావు తండ్రి. ఈ మందిరంలో నేను చేసిన ప్రార్థనలు జవాబిస్తున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ మందిరం ప్రభా నువ్వు కోరుకున్నదయ్యా. ఇలాంటి పరిశుద్ధమైనటువంటి ఈ మందిరంలో, వెలుగు నింపబడిన ఈ మందిరంలో నా ప్రభా నా జీవితానికి సమర్పిస్తున్నాను ప్రభా. ఈ మందిరంలో వచ్చిన ఆశీర్వదించిన ప్రభా అనుకున్న వారు మీ కుడి చేతులు పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు ఈ చేయగలిగిన ఈ మందిరంలో వచ్చి, తాను కోరుకున్నటువంటి ఈ మందిరంలో వచ్చి, యేసు నామములో ఉన్నటువంటి అభిషేకం, యేసు నామములో ఉన్నటువంటి శక్తి, యేసు నామములో ప్రభావం ఇప్పుడే మీ ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబు కలుగునుగాక. ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబు కలుగునుగాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ మందిరంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు, ఈ మందిరంలో చేరి నీ నామ కొరకు కొరకే నా తండ్రి వారు ప్రార్థన చేస్తున్నారు, ఈ మందిర క్షేమాభివృద్ధి కొరకే ఆశ కలిగి ఉంటున్నారు నా ప్రభా. అటువంటి హృదయాలను మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్కు మాతో మాట్లాడిందయ్యా, నీ వాక్కు మమ్మల్ని సంధించింది నాయన. ఆకాశం మీద సింహాసనం వేసుకుని ఆలయంలో కూర్చుని ఉన్నావు నా తండ్రి. మందిరం యొక్క గడప కంపులు పునాదులు వణుకుతున్నాయి ప్రభా. యేసయ్యా ప్రార్థన చేస్తున్నాం, నీ మందిరంలో వచ్చి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇప్పుడే మా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలు నా తండ్రి, ప్రతి ఇబ్బందులు నా ప్రభా యేసు నామములో నా తండ్రి ఇప్పుడే ప్రతి విషయంలోనూ యేసు నామములో గొప్ప కార్యములు జరుగునుగా. ఒక క్షణం లేచినబడి ప్రభువులను నీ సన్నిధిలో ఉన్నావు తండ్రి. రాజా నీ సన్నిధిలో నుంచి మొదలుపెడుతున్నాను, నీ సన్నిధిలో వచ్చి నా తండ్రి ప్రార్థన చేస్తున్నాను. నీ కృపను మాకు దయచేయండి ప్రభా. ఇప్పుడు వరకు నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడారు. నీ మందిరమును కూర్చున్నటువంటి ప్రాముఖ్యత మీరు మాకు కలిగించారు. ఈ మందిరంలో నుంచి నన్ను ఆశీర్వదించబోతున్నాను, ఈ మందిరంలో వచ్చి నన్ను దీవించబోతున్నాను, ఈ మందిరంలో వచ్చి నన్ను హెచ్చించబోతున్నాను ప్రభా అని ఎవరైతే నమ్ముతున్నారో గట్టిగా చప్పలు కొడుతున్నారు.
నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకున్నా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకున్నా నే బ్రతుకాలేనయ్యా.